కనుమూసిన తెరిచిన సత్యశివునిత కనుగొనుటెట్లు అని దారుణమగు ఈ మృత్యువును తరించే దారి ఎక్కడ అని తనలోనే తానే ఆ యువకుడు ఇట్టుల తలపోయుచునుండే. రంగుల రంగుల ఈ లోకము పట్ల విరక్తి కలిగియుండే. వింతైన ఈ స్థితికి తండ్రి చేసనిక వివాహ ప్రయత్నము, ఇక వివాహ ప్రయత్నము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. తన వివాహమునకై ఇంటి యందు యత్నాలు జరుగుచుండే. తానెంత వద్దనిన ఈ తతంగమిక తప్పనిదయ్యుండే. చేయునది లేక మాటాడలేక నిశ్చేష్టుడు అయినాడు. నిశివేల గుట్టుగా గృహము నుండి నిష్క్రమించినాడు. ఇక వెళ్ళకూడదనుకొనెనాతడు ఇంకెన్నడు స్వగృహము, ఇంకెన్నడు స్వగృహము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. వైవాహిక సుఖ సంతోషములపై వాంఛ చూపడాయే. మాతాపితరుల ప్రేమానురాగముల మదిని ఎంచడాయే. పిత్రార్జితమగు ధన వైభవములపై ప్రీతి నెరుపడాయే. ఆటల పాటల తన తోటి స్నేహితుల మాట దలచడాయే. అన్నింటిని విడిచి వెలుచుండెనె చటికో ఆతని ప్రయాణము, ఆతని ప్రయాణము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. యోగము తోడని నిజమైన శివుని గను యోగ్యత వచ్చునని. దానిని సాధించిన వాడే మృత్యువును దాటజాలును అని. విద్వాంసుల ద్వారా మూల శంకరుడు వినియుండినవాడు. తల్లక్ష్య సిద్ధికే సాహసించి అతడిట్లు వీడినాడు. ప్రారంభమాయన దివ్యజనుని అమరత్వాన్వేషణము, అమరత్వాన్వేషణము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. కొడుకిల్లు వీడనను మాట తల్లి విని కుప్పగూలిపోయే. తండ్రియు అటులే తన సుతిని విషయమున తల్లడిల్లెనాయే. బంధువుల హృదయముల యందు కూడా కడు బాధ నిండిపోయే. శోభావంతమైన ఇల్లు అంతలో శోకగ్రస్తమాయే. సాగించిరి తమ పుత్రుని వెదుకుటలో సత్వర ప్రయత్నము, సత్వర ప్రయత్నము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. గురువరునకు వందనము, ఋషివరునకు వందనము. ప్రశ్నించు ఈశ్వరుడు తెలుసా నీకని ప్రతి సాధువు చేరి. వంచకులు తనను వంచిన ఎంతకు వదలడు తన దారి. యోగమును అభ్యసించుట అనుచో
ఆ యువకునకతి ఇష్టం బ్రహ్మజ్ఞానము సంపాదించుట అన బహుదా సంతుష్టం. తద్విజ్ఞానార్థమే ప్రాంత ప్రాంతమాతని పర్యాటనము కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ధరించియుండె మన మూల శంకరుడు ధవలదుకూలములు, ఆపై కలవాతని చేతి వ్రేలులకు అంగుళీయకములు. కన్నులలో అమాయకత్వమెంతయో కనిపించుచునుండే, మనిషేమో ఎండ కన్నెరుగని అతి సుకుమారుడయ్యుండే. ఊహించిరి కొందరు కపట సాధువులు యువకుని వాలకము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఉంచితివెందుకు నీ చేతి వ్రేళ్ళక ఉంగరములనింకా, కట్టితివెందుకు నీ దేహమునకు ఆ పట్టుబట్టలింకా. వైరాగివి కాదలచినచో అవి పడవైచి వెళ్ళబోయి, విశ్వేశుడు కావలచినచో వాటిని విప్పివేయబోయి. పశువాని నిటుల ఆ కపట సాధువులు పలికిరి హేళనము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఆ మాటలు విని అతడాభరణములనప్పుడే విసిరికొట్టే, కాయమునకు గల వస్త్రాల విప్పి కాషాయములను గట్టే. సత్వరమే ఆ వైరాగి ఒకానొక సాధుజనుని చేరి, తా దీక్ష తీసుకొని అయ్యే శుద్ధ చైతన్య బ్రహ్మచారి. ఓ రమ్య చరిత నీ కథ మాకెంతటి ప్రేరణాదాయకము, ఎంతటి ప్రేరణాదాయకము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. తిరునాళ్ళు జరుగు అట సిద్ధపురిని కార్తీక మాసమందు, ఏ తెంతురు పలు విద్వాంసులు యోగులు ఆ తరుణమునందు. నెరవేరవచ్చు నీ అభీష్టమచ్చట నేడే బయలుదేరు అని మన చైతన్యునకెవరో త్వరపడు మనుచు చెప్పినారు. ఇక వినిన వెంటనే సిద్ధపురికి అతడేగెను సత్వరము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. అటదారిలోన మన చైతన్యునకొక ఘటన తటస్థించే, ఆ మార్గములో స్వగ్రామవాసి ఒకడాతని కగుపించే. బైరాగి అయిన ఆ పాంథుడు యువకుని బాగా పరికించే. కర్షణజీ కుమారుడితడు మూల శంకరుడని గుర్తించే. చేసెను ఆపై అతడాతనితో కొంచెము సంభాషణము.
కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. బైరాగి వెంటనే తండ్రికి పత్రము పంపించుట చేసే, నీ కొడుకు సిద్ధపురమునకు వెళ్ళిన చొదరకును అని వ్రాసే. పత్రమును చూసి కర్షనుజి హుటాహుటి పయనము కాసాగించే. బిరబిరమని నలుగురు భటులతోడ ఆ పురమున గాలించే. కొసకటుల వెదుకగా దొరికెనచట తన కుమార కిశోరము, తన కుమార కిశోరము. కమనీయమైన శ్రీ దయానందచిత కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. చురచుర కోపముతో జనకుడు పుత్రిని జూచ చెంత చేరి, గజ గజమని వనికెను తనయుడు తండ్రిని గాంచి ఒక్కసారి. భరించక కర్షనుజీ కొడుకును దుర్భాష లాడినాడు. పాదములపైన బడి శంకరుడు క్షమాపణము వేడినాడు. తొలగించి పాత వస్త్రాల తనయునకు తొడిగెను నూతనము, తొడిగెను నూతనము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఆ యువకుని హృదయం సత్యశివుని గన అతురత పడుచుండే. అందులకే పునఃతప్పించుకొనుటకై అదును చూచుచుండే. పగలంత తండ్రితో యాంత్రికమ్ముగా పయనమాయనాయే. మప్పించి జనకున రాత్రికి రాత్రే మరల పారిపోయే. అది ఏలే కదా తండ్రికి తనయుని అంతిమ దర్శనము, అంతిమ దర్శనము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. పల్లెలు పట్టణాలు తిరిగి అహ్మదాబాదు పోయినాడు. అటు నుండి బడోదా వెళ్ళి చైతన్య మఠము చేరినాడు. ఆ మఠములోని అద్వైతులతో స్నేహమును చేసినాడు. బ్రహ్మమునేనని తత్ప్రభావమున పలుకసాగినాడు. అయినా అతనిలో జ్ఞాన తృష్ణ కాదాయను ప్రశాంతము, కాదాయను ప్రశాంతము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఆకలి అనడు, దాహము అనడు ఆ ఆశయ సాధకుడు. దూరము అనడు, భారము అనడు విశ్రాంతి కోరుకొనడు. దినరాత్రులు ఆ పరమార్థ సిద్ధికే దీక్ష బూనినాడు. పలు చోట్లు తిరుగుచు జ్ఞాన ప్రాప్తికై ప్రాకులాడినాడు. ఎడతెరిపి ఎచట ఏ యోగి ఉన్న అటకేగును వేగిరము, అటకేగును వేగిరము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. చైతన్యుడింక తన బ్రహ్మచర్య ఆశ్రమము వదలదలిచే.
తిన్నగ ఆ సన్యాసాశ్రమమ్మునే తీసుకొనగనించే పూర్ణానందుని కడ సన్యాసమ్మును పుచ్చుకొని ఎనతడు అట స్వామి దయానంద సరస్వతిగా అయ్యను వ్యవహృతుడు. ప్రీతిగా ఈ శుభనామముతోనే మన మాతని ఎరుగుదుము, మన మాతని ఎరుగుదుము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము, జీవన కథ వినిపించెదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. సన్యాసము గ్రహించి తపోనిష్ట కొనసాగించెను స్వామి, దివ్యంబగు ఆ బ్రహ్మానుభవము సాధించే మోక్షగామి. అయినా ఒక చక్కని సద్గురువు యొక్క ఆశ్రయమున చేరి ఇంకా జ్ఞానము సంపాదించాలని ఎంచెనొక్కసారి. అది మొదలు సద్గురువు నన్వేషింపగ కదిలెను తక్షణము, కదిలెను తక్షణము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము, జీవన కథ వినిపించెదము. గురువరునకు వందనము, ఋషివరునకు వందనము. తీర్థాలు తిరిగే, క్షేత్రాలు తిరిగే, నగరాలు తిరిగే స్వామి. కొండలను దాటే, కోనలను దాటే, అడవులను దాటే స్వామి. ఆశ్రమాలు, మఠాలు, తపోవనాలు అన్ని వెదికి చూచే. డాంబికమే అంతట బాహ్యమైన ఆడంబరమే తోచే. సాధువుల గలిసె, సంతులను గలిసె, సజ్జనుల గలిసె స్వామి. త్యాగులను గలిసె, యోగులను గలిసె, తాపసుల గలిసె స్వామి. సిద్ధులను గలిసె, సాధ్యులను గలిసె, అధ్యాత్మ విధుల గలిసే. శిష్టులను గలిసె, నిష్ఠులను గలిసె, వేదాంత జనుల గలిసే. ఒక్కరును చేయగ జాలరైరి ఆ యోగికి సంతృప్తి. ప్రతి ఒక్కరు లౌకిక సుఖాల ఎడపడి యుండిరి కక్కుర్తి. రోదించగ హృదయం అంతులేని ఆవేదన పడినాడు. సద్గురువు లభించక ఎంతయో అహోదగ్ధుడు అయినాడు. చినబోయను తేజోవంతమైన ఆతని ముఖమండలము, ఆతని ముఖమండలము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము, జీవన కథ వినిపించెదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఉదయించెనంతలో అంధకారమున ఒక ఆశాకిరణం. ప్రజ్ఞాచక్షువును గురించి తెలిసే మన ప్రాజ్ఞునకో వివరం. అటకలడు మధురలో విరజానందుడు అను ఒక సన్యాసి. కన్నులు కనిపించని వృద్ధుడు, వైదిక జ్ఞానధన విలాసి. మహితాత్మదయానందుడు అతి శీఘ్రమే మధుర చేరినాడు. గురువర్యుని సందర్శనము చేసుకొని కోర్క తెలిపినాడు. గంభీర దృష్టితో గురువతనిని బాగా పరిశీలించే. ప్రప్రథమ పరిచయములోనే శిష్యుని ప్రతిభను గుర్తించే. పఠించిన గ్రంథములేమిటేమిటని ప్రశ్నించెను గురువు. సిద్ధాంత కౌముది, అమరాదులు అని చెప్పెను ఉత్తరువు. ఇక ఆపుమల్ప శాస్త్రాలని చదువు నింతటితో అనెను.
పడవేయుము వాటిని యమునలోన ఆపై ఇటు రమ్మనెను. అట్లే అని చేసెను శిష్యుడు గురువరుణాజ్ఞాపాలనము. ఆజ్ఞాపాలనము కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరుణకు వందనము, గురువరుణకు వందనము. విరజానందునికడ ప్రారంభమయ్యే విద్యాభ్యాసము సాగించుచుండెనత్యంత నిష్టతో శాస్త్రాధ్యయనము. సుధలలుకు ఆర్షవాంగ్మయపు వెలుగులో స్ఫూర్తినెంతో పొందే, సరి అయిన విద్య ఇన్నాళ్ళ కందెనని సంతోషము చెందే. తప్పినది బుద్ధి ఇక మనుష్యకృత గ్రంథాల మాయ నుండి, ఋషి ప్రోక్త గ్రంథముల యందున అటుపై రుచి పొరలెను నిండి. ఆచార్యుడని నయనలేని గౌరవము అతడు కలిగియుండే, అనుదినము భక్తితో గురుదేవునకు సపర్యా చేయుచుండే. విద్యార్థుల యందున దయానందుడే విశిష్టుడై నిలిచే, నెరవేర్చు నీతడే తన లక్ష్యమునని గురువర్యుడు తలిచే. వేగవంతముగ చదువును రోజు కావించుచు వచ్చే, మూడేండ్లలోనే తన విద్యాభ్యాసము పూర్తి చేసి నిలిచే. ఉత్సాహవంతునకు లోకములో ఏముండును అసాధ్యము, ఏముండును అసాధ్యము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరుణకు వందనము, గురువరుణకు వందనము. ఆచార్యునికడ ఇక సెలవడిగే సమయము రానే వచ్చే, తానెట్లో దోసెడు లవంగముల గురు దక్షిణగా తెచ్చే. ఆ కానుకను తాకి అంధ గురువు అమితానందముగొనెను, పదములపై వ్రాలిన శిష్యుని ప్రేమగా ఎదకు హత్తుకొనెను. కన్నీళ్ళు గురువరుని కన్నుల నిండా క్రమ్మి పెళ్ళుబికెను, లావావలె దుఃఖము పొంగి వచ్చెను, మాటలు తడబడెను. ఓ దయానంద ఇన్నాళ్ళ చదువుకి ఉత్తల వంగాల, అన్యుల వలె నీవును చేతువ ఇట్టుల అన్యాయము చాలా. ఆచార్యుని ఆ మాటలలో వేదననర్థము చేసుకొని, ప్రియ శిష్యుడు ఇట్టుల బదులు పలికె గంభీరత నింపుకొని. ఈ తనువు మీది, మనసు మీది, సర్వస్వము మీదే, మీ కొరకై ప్రాణమునిచ్చెద దేవా తమ కోరిక ఏది అని శిష్యుడనగ ప్రకటించే గురువిలా తన ఆవేదనము, తన ఆవేదనము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరుణకు వందనము, గురువరుణకు వందనము.